ఎన్డీఏ సర్కార్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ న్యాయయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇవాల్టి పాదయాత్రలో అఖిలేష్ యాదవ్తో పాటు ప్రియాంక పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం పంటలకు ఎంఎస్పీ ప్రకటించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గతంలో రైతులు ఆందోళన చేసినప్పుడు ఎంఎస్పీ తీసుకొస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోసకారి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక పంటలకు ఎంఎస్పీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాహుల్ న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతోంది. नरेंद्र सरकार कहती है कि हम आपको लीगल एमएसपी नहीं देंगे, लीगल एमएसपी आपको नहीं मिलेगी। इंडिया गठबंधन ने, कांग्रेस पार्टी ने कहा है जैसे ही हमारी सरकार आई हिंदुस्तान के किसानों को हम लीगल एमएसपी दिलवा देंगे, 1 मिनट नहीं लगेगा। ఎన్డీఏ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు రాహుల్ గాంధీ. ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీలోనూ ఓబీసీ, దళిత గిరిజనులకు పదవులు లేవన్నారు. ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ లేబర్ జాబితాలో మాత్రమే దళిత గిరిజనుల పేర్లు ఉన్నాయన్నారు. దేశ సంపదను మోడీ కొంతమందికి అప్పగిస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. हिंदुस्तान की सबसे बड़ी कंपनियों की लिस्ट निकालो, उनके मालिकों की लिस्ट निकालो और आपको दिखेगा कि 88% में से एक मालिक नहीं है आपका। आपके लोग मनरेगा की लिस्ट में होंगे, आपके लोग कॉन्ट्रैक्ट लेबर की लिस्ट में होंगे, आपके लोग मजदूरी करते हैं। यही हमें बदलना है, यही न्याय, सामाजिक न्याय का मतलब है। గత 10 ఏళ్లలో దేశం గౌరవం పెరిగిందని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు ప్రియాంక గాంధీ. యువత ఉద్యోగాలు, ఉపాధి లేకుండా ఉంటే దేశం గౌరవం ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తామంతా కలిసి పోరాడుతామన్నారు ప్రియాంక గాంధీ. तो आप देखते हैं कि कितने बड़े बड़े इवेंट हो रहे हैं. G20 हुआ कि नहीं हुआ? मैं पूछना चाहती हूँ, क्या देश का मान सम्मान यहाँ जो खड़े नौजवान बच्चे हैं, जो हमारे पुलिस वाले यहाँ तैनात हैं, जो स्टूडेंट्स हैं, इनसे नहीं जुड़ा है? क्या देश का मान सम्मान आपकी महत्वाकांक्षाओं से, उम्मीदों से नहीं जुड़ा है? आपको रोजगार नहीं मिलना चाहिए? जब आपका मान सम्मान बढ़ेगा तभी देश का मान सम्मान बढ़ेगा. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపితేనే ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు అఖిలేష్ యాదవ్. కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వెనుక ప్రభుత్వ హస్తముందని ఆరోపించారు అఖిలేష్ యాదవ్. आने वाले समय में जो चुनौती है वो लोकतंत्र बचाने की चुनौती है. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ప్రజల మధ్యకు వెళ్తున్న రాహుల్ వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ యూకే వెళ్లనుండటంతో ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకు న్యాయ యాత్రకు బ్రేక్ పడనుంది.